పండుగ అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే పండుగ అన్నట్టు చేస్తాడు అన్ని పండుగలను. బోనాల పండుగ అంటే టక్కున యాదొచ్చేది పోతురాజులే కదా. శర్ణకోలలు పట్టుకొని, గజ్జల లాగులు దొడుక్కొని, పసుపు బండారి పూసుకొని, ఇంత పొడుగు నార్కని బయట పెట్టి ఎగురుతుంటే ఓ దిక్కు భయం అనిపిస్తుంది, ఇంకో దిక్కు మంచిగా చూడబుద్ధి అవుతుంటుంది. ఈ తాప ఆషాఢం బోనాలల్లో ఎవరెవరు ఎట్లా చేసిర్రో కానీ సంగారెడ్డిలో మన జగ్గారెడ్డి సార్ అయితే పెద్ద పోతరాజు అయిండు వల్ల. ఆషాఢం ఆఖరి ఆదివారం నాడు పట్నంలో బోనాల సందడి ఎట్లుందో చూసినాం కదా. ఇటు సంగారెడ్డి సెంటర్లో కూడా చిన్నగా జరగలే బోనాల జాతర. సంగారెడ్డి షేర్ జగ్గారెడ్డి సార్ అయితే దగ్గరుండి బోనాల పండుగ జరిపించిండు. సంగారెడ్డి రామ్నగర్లో ఉన్న ఇంటికాడికి వెళ్ళి సారోళ్ళ ఇంటామె శివశక్తి నిశాక్రాంతిలకు స్వయంగా బోనాలు ఎత్తిండు సారే. ఆడికెళ్ళి అమ్మవారి గుడి దాకా చూడాలని ఆ సామి రంగా రోడ్డంతా పూనకాలు పోతరాజుల ఆటలతోటి ఊగిపోయిర్రు భక్తజనాలంతా. ఇక డాన్స్ అంటే జగ్గనకు పానమన్న ముచ్చట ఎరుకున్నదేనా. చూడు పోతరాజుల నడుమ పెద్ద పోతరాజు లెక్క మారి ఎట్లా చేసిండో. ఆడికెళ్ళి బోనాలను అమ్మవారికి సమర్పించినాక చక్కగా స్టేజ్ మీదకి ఎక్కి చిరణకోలతోటి అందరినీ కిందికి దించిండు. ఇక మొదలైంది అసలు బోనాల పండుగ. పైన పాటలు, కింద ఆటలు. అగో నాగిని మ్యూజిక్ పెట్టాగానే చూడు ఎట్లా చేస్తున్నారో. అందరు గట్టిగానే గుద్దొచ్చినట్టు కదా, చెప్తే వినేటట్లేరు పిల్లగాలు. తాగుడు అలవాటు ఎవరికి లేదా? గంజాయి తాగితే మీ నరాలు పనిచేయవురా, మీరు సంసారానికి పనికిరారు. తాగితే నరాలు చక్కగా పనిచేయవట, గంజాయికి అలవాటు అయితే అంతే కదరా పిల్లగాళ్ళు అని చెప్పుకొచ్చిండు. అన్నట్టు సారు అసలు పేరు తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్న సంగతి చాలా మందికి ఎరకలేదు కదా. మరి అందరు జగ్గారెడ్డి జగ్గారెడ్డి అంటుంటారు కదా, మరి ఆ పేరు ఎట్లొచ్చిందన్న సంగతి చెప్పిండు ఇనుర్రి. మమ్మ జమాయమ్మ 350 కిలోమీటర్లు పుట్టింది, అవతల పుట్టింది. మా అయ్య ఉండేది సంగారెడ్డి పక్కన. మా అయ్య పేరు తెలుసా మీకు? మా అయ్య పేరు జగ్గారెడ్డి రా నాయన. మొత్తానికైతే భక్తికి భక్తి, ఎంటర్టైన్మెంట్ కు ఎంటర్టైన్మెంట్ అన్నట్టు బోనాల పండుగను ఈ తీరులో సెలబ్రేట్ చేసిండు జగ్గన్న. ఆ మందు బాడీలో పడ్డది. అరే ఇంద్రా ఒక్క మాట చెప్తున్నారా, మీ అమ్మ నాయన మంచిగా చూసుకుంటారా?